పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనము గాంధీ భవన్ లో టీపీసీసీ అధికార ప్రతినిధి లోకేష్ యాదవ్ తోటి ఉన్నాము. నూతనంగా డీసీసీ అధ్యక్షులను పార్టీ ఎన్నుకుంది. మరి బీసీలకు ఎప్పుడు పెద్ద పీట వేస్తామని చెప్పుకుంటూ వచ్చిన మీ పార్టీ మరి డీసీసీ అధ్యక్ష పదవుల్లో ఎంతమంది బీసీలు ఉన్నారు? ఇప్పుడు ఇంతవరకు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఏ కార్యవర్గంలో కూడా డీసీసీ అధ్యక్షులు వచ్చేసి ఇంత భారీ ఎత్తున వచ్చిన సందర్భాల్లో రెడ్లకి 6 మాత్రం ఇవ్వడం జరిగింది. మిగతా మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మాత్రం మొత్తం కలిసి టోటల్గా అంతా. అందుకని మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీ అధ్యక్షులుగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో సామాజిక సమతుల్యత పాటించాలని ఒక లక్ష్య సాధన కోసం 42% రిజర్వేషన్ ఏదైతే ప్రకటించి ఈరోజు అసెంబ్లీలో చట్టం చేసి దాన్ని ఆల్ పార్టీస్ యొక్క సపోర్ట్ తోటి మనం కేంద్రాన్ని పంపించడం జరిగిందో, గవర్నర్ పంపించడం జరిగిందో, దానిలో భాగంగా సామాజిక న్యాయం చేయాలా, అన్ని వర్గాలకి తగిన ప్రాధాన్యత కల్పించాలనే ఒక సంకల్పంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందు పోతుంది. ఎప్పుడు జరిగిన విధంగా ఈరోజు ఎక్కడ ఇంటి దగ్గర కూర్చున్న వాళ్ళకు కూడా, అంటే పార్టీకి పనిచేసి ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఇన్ఛార్జ్ గారు డీసీసీ అధ్యక్షుల యొక్క ఎంపికని వాళ్ళు పంపించడం జరిగింది. ఎప్పుడు చరిత్ర జరగలేదు. కాంగ్రెస్ హైకమాండ్ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం చేపట్టింది. ఈరోజు జిల్లాలకి ఏఐసిసి నుంచి ఒక టీం వచ్చి వాళ్ళే అక్కడ ఉన్నటువంటి పార్టీలో పనిచేసినటువంటి నాయకుల యొక్క, కార్యకర్తల యొక్క అందరూ వినతలు తీసుకొని దాంట్లో స్క్రూటినీ చేసి అక్కడ ఎమ్మెల్యేల యొక్క సలహాలు తీసుకున్నారు. డీసీసీ అధ్యక్షుల యొక్క, కార్యవర్గం యొక్క, పార్టీలో పనిచేస్తున్న కులాల వ్యాప్తంగా అన్ని విధాలుగా అందరూ తీసుకొని ఇది ఎంపిక చేయడం. అదేవిధంగా యువకులు కూడా చాలా తక్కువ వయసు ఉన్న వాళ్ళు కూడా డీసీసీ ఎంపిక చేయడం జరిగింది. ఈ విధంగా పార్టీలో ఎప్పుడు చేయని విధంగా, ఎప్పుడు జరగని విధంగా ఈరోజు బీసీలకు పెద్దపేట జరిగింది. కాబట్టి భవిష్యత్ తరాలకు కూడా నామినేట్ పోస్టులో కానీ, పార్టీ పోస్టులో కానీ ఇంకా బీసీలు ఖచ్చితంగా తగిన ప్రాధాన్యత జరుగుతుంది. బీసీలు కూడా చైతన్యవంతమయ్యారు. సోషల్ మీడియా వ్యవస్థలో శరవేగంగా ముందుకు పోతున్నటువంటి తరుణంలో గ్లోబలైజేషన్లో బీసీలు చాలా అడ్వాన్స్గా ఉన్నారు. కాబట్టి పార్టీలు కూడా తన స్పందన మార్చుకున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం బీసీలకు ఖచ్చితంగా పెద్దపేట వేసిందని మాత్రం తేటతలం అవుతుంది. దీని ద్వారా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకు కాకుండా కొత్త వాళ్ళకు కూడా డీసీసీ అధ్యక్ష పదవులు ఇచ్చారని అంటున్నారు. ఏం చెప్తారు? అట్లా ఇప్పుడు ఒకటండి, పార్టీది మనం భక్తు రాజకీయ పార్టీ, ఇది మన ఏదో కూర్చొని మాట్లాడే పార్టీ కాదు కదా. పార్టీలో ఏంటంటే ఆ పార్టీని విధానాలు అమలుపరిచే క్రమంలో, పార్టీని సమతుల్యత చేయాలనే సమయంలో కొంత 10% కొత్త వాళ్ళకి ఇవ్వాలనేటువంటి మనం ఒక బాండింగ్ పెట్టుకునే క్రమంలో కొంతమందికి ఒకరిద్దరికి ఇవ్వచ్చు. అది 5 సంవత్సరాల మినిమము పార్టీలో ఉండాలా, సభ్యత్వం ఉండాలని ఇవన్నీ పరిగణలో తీసుకునే క్రమంలో ఒకరిద్దరికి ఏంటంటే అక్కడ ఉన్న ఈక్వేషన్స్ కానీ, సోషల్ ఇంజనీరింగ్ సమన్వయం చేసే క్రమంలో కొంతమందికి ఇచ్చి ఉండొచ్చు, ఒకటి ఉండదు. అది దాన్ని పెద్ద తప్పుగా దాన్ని చూసుకొని మొత్తం వాళ్ళకే పట్టం కట్టారని కాకుండా కొత్త పాత కలయికతోటి కొంతమందికి అవసరాల దృష్ట్యా కొంత సామాజిక న్యాయాన్ని అమలుపరిచే క్రమంలో కొంతమంది ఒకటి అలా ఉండొచ్చు. దానిలో పెద్దగా దాన్ని తప్పుగా పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ అవసరం కూడా ఆవశ్యకత ఉంది. కాబట్టి మొత్తంగా కొత్త వారికి అవకాశాలు ఇచ్చి వారే పార్టీని ఇదనే భావన లేదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని పెంచి పోషించుకున్న పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ వర్గాల యొక్క అభివృద్ధి కోసం వీరి యొక్క శ్రమని, వీరి యొక్క రక్తాన్ని చెమట రూపంలో చెందించి పార్టీని భవిష్యత్తుని, ఈ పార్టీ యొక్క విధానాన్ని అమలుపరిచి ఈరోజు అధికార రావడానికి కారణం బీసీలు మొత్తం కూడా 60% ఉన్న బీసీలు తెలంగాణ ప్రాంతంలో పోరాటం చేసి 10 సంవత్సరాల కేసీఆర్ మీద ఫైట్ చేసిన మాలాంటి యువకులు మొత్తం కూడా మేము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దళితులపడి జైల్లో వందలాది కేసులు అనుభవించారు. తెలంగాణ వచ్చిన తెలంగాణ ఎవరు పాలైందంటే కేసీఆర్ పాలైంది. ఇప్పుడు అదే కేసీఆర్ మీద, అదే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం మేమంతా కూడా గిరిగీసి ఫైట్ చేసాం. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న మేమంతా కూడా, కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్వీ కన్నా పనిచేసినట్టు మేమంతా కూడా దాదాపు 2.5 దశాబ్దాలుగా ఈ పార్టీలో పనిచేస్తుంటే మేమంతా కూడా యువకులుగా, బీసీ యువకులుగా ముందుకొచ్చి, చదువుకున్న యువకులుగా ముందుకొచ్చి, ఉద్యమకారులుగా ముందుకొచ్చి పార్టీలో పనిచేసి పార్టీని బతికించి ఈరోజు చాలా కష్టకాలంలో పార్టీ 10 సంవత్సరాలు 2014 నుంచి 23 వరకు కాంగ్రెస్ పార్టీ చాలా కష్టకాలంగా ఉండే. అయినా బాధలు, కష్టాలన్నీ దిగమింగిన మొత్తం పార్టీ అధికారులకు మా అంత సహాయ శక్తిలో ప్రయత్నం చేసి మేము పార్టీని పోరాటం చేసినాం. అందుకోసం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఈరోజు ఖచ్చితంగా బీసీలు న్యాయం చేస్తుంది. ఆ న్యాయం చేసే క్రమంలో మీరు అన్నట్టుగా ఎవరు కొత్త వాళ్ళకి ఇస్తున్నారు, పార్టీలో పనిచేసిన మేమంతా పనిచేసినాం కదా. మేమంతా పనిచేసినాం, పార్టీ మమ్మల్ని గుర్తిస్తున్న నమ్మకం మాకుంది. అదేవిధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి మీద, అదేవిధంగా మహేష్ అన్న మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వం మీద, ఖర్గే గారి నాయకత్వం మీద ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ముందుకు పోతున్నటువంటి యువకుల మొత్తం కూడా అవకాశం కల్పిస్తాం. భవిష్యత్ తరాల మొత్తం బీసీల యొక్క రాజ్యం రాబోతుంది, బీసీలకి పెద్దపేట వేస్తుందని చెప్పడానికి ఈ డీసీసీ కమిటీ ఒక ఉదాహరణ.
డిసెంబర్ 9 తోటి మీ పాలన 2 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. ఎలా ఉన్నారు ప్రజలు? సంతోషంగా ఉన్నారా? మీరు ఎలా ఉన్నారు? ఖచ్చితంగా ఇప్పుడు మేము ప్రభుత్వం ఏదైతే 23 డిసెంబర్లో మేము ప్రభుత్వాన్ని అధికారం చేపట్టిన తర్వాత కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు. కానీ మా మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా కార్పొరేట్ చైర్మన్ గానే పార్టీలు పనిచేస్తుంటే మొత్తం కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా వారి కడుపు కాల్చుకొని దాదాపు 24 గంటలకు 15 గంటలు పనిచేస్తూ ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎట్ట ముందు తెసుకోవాలా, ఏ విధంగా మనం గాడిలో పెట్టాలని ఒక యంత్రాంగంతో బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా మిగతా మంత్రివర్గం మొత్తం కూడా వారు చాలా చాకచక్యంగా వారి యొక్క ఉన్నతమైనటువంటి మనస్సు, మేధో సంపత్తిని మొత్తం కూడా రంగరించి ఈరోజు ప్రభుత్వాన్ని ముందు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు ఎక్కడ జరగని విధంగా అవినీతి రహితంగా పరిపాలన జరుగుతుంది. కేసీఆర్ ప్రభుత్వంలో మొత్తం కూడా అవినీతిమయం. ఎక్కడ చూస్తే లంచాలు, అవినీతి పెట్టిరేగిపోయింది. ఈరోజు మన ప్రభుత్వం చూస్తున్నాం, 2 సంవత్సరాలు పూర్తయి 3 సంవత్సరాలు అడుగు పెట్టబోతున్నాం. కానీ ఎక్కడ కూడా ఈరోజు మనం చూస్తున్నాం ఎక్కడ అవినీతి కానీ, బంధుప్రీతి కానీ ఎక్కడ జరిగిందా అంటే ఎక్కడ అందరికీ సమన్యాయం జరిగే విధంగా ప్రజా పరిపాలనలో ప్రజలు న్యాయం చేసే ప్రజలే పాలకులుగా వారి అభిప్రాయ సేకరణ మేరకే పరిపాలన చేస్తుంది తప్ప ఎక్కడ కుటుంబ పరిపాలన కానీ, ఎక్కడ బంధు పరిపాలన కానీ, ఒకే వర్గానికి సంబంధించిన పరిపాలన ఎక్కడ లేదు. ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజలందరూ న్యాయం జరిగే విధంగా పరిపాలన జరుగుతుంది. కాబట్టి మున్ముందు కూడా ప్రజల యొక్క సౌలభ్యం కోసం, వారి యొక్క అవసరాల కోసం, వారి యొక్క అభ్యున్నతి కోసం ప్రయత్నం చేస్తే తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అనేది దళిత, గిరిజన, బీసీల యొక్క పార్టీ. ఈ పార్టీ పుట్టిందే పేదల కోసం. ఈ పార్టీ యొక్క భవిష్యత్తే పేదల యొక్క భవిష్యత్తు. ఈ పార్టీ ఒక దిశానిర్దేశం మొత్తం కూడా ఆ వర్గాల అభివృద్ధికి వస్తుంది తప్ప ఎక్కడ కూడా అవినీతి రహితమైనటువంటి పరిపాలన చేయటమే ఈ పార్టీ యొక్క లక్ష్యం. కాబట్టి ముందు మహిళలను కానీ, యువకులను కానీ, అదేవిధంగా పార్టీలో పనిచేసే వర్గాలందరూ కూడా న్యాయం చేసే విధంగా ప్రభుత్వ పథకాలు కానీ, ప్రభుత్వ విధానాలు కానీ ముందుకుంటాయని చెప్పని ఈ యొక్క విజన్ 2047 యొక్క విజన్ని ముందుకు తీసుకుపోతూ ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కాబట్టి ముఖ్యంగా మీ ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మీ ద్వారా ఈ తెలంగాణ ప్రజల పక్షాన 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3 సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ప్రజల యొక్క సౌకర్యార్థం, ఈ ప్రజల యొక్క అవసరార్థం మీరు ఇంకా పనిచేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి ఒక కీలకమైనటువంటి యువ నాయకులుగా మేమంతా కోరుకుంటున్నామని చెప్పని మీ అవసరాలు, మీ యొక్క ఆకాంక్షలు వేసుకొని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందున్నదని తెలియజేస్తున్నాం.